సో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఒక కౌంటర్ అయితే వేశారు. ఏంటంటే ఆయన్ని ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణంతో పోల్చారు. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా వాడుకుంటుంది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. సో దాని మీద మీ అభిప్రాయం? నేను ప్రకాష్ రాజ్కి ఏమంటే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఆయన అన్నాడు కదా ముంబైలో వాక్యంలో బీజేపీకి ఒకటి ఏదో అనికేషన్ సంథింగ్ రాంగ్ డిసిషన్ లాగా అన్నాడు కదా. అదే ఇప్పుడు అనదర్ పార్టీ వాళ్ళు కూడా రీసెంట్లీ మనం ఎలక్షన్ చూసాం, రిజల్ట్ కూడా వచ్చింది మహారాష్ట్రలో. ఏది గెలిచింది కూడా తెలుసు. ఆయన ఎన్ని 12 క్షేత్రాల్లో అయినా ప్రచారం చేసిండు. ఆ 12 క్షేత్రాల్లో ప్రచారం చేసే 12 నెగ్గినాయి. ఎందుకు నెగ్గినామంటే ఆయన మీద భరోసా, వీళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు. పార్టీ రాతే ఇంపార్టెంట్. పోయిన ఎలక్షన్స్ లో కూడా ఆయన అలానే పోటీ చేశారు, బట్ ఓడిపోయారు కదా. ఒక్క సీట్ కూడా రాలేదు కదా పవన్ ఎస్, జీరో నుంచి హీరో అంటారు. ఎస్, జీరో నుంచి హీరో అంటారు. అప్పుడు ఆయన జీరో. ఆయన ఏది చేసిండో ఏది లేదప్పుడు ఆయన ఇప్పుడు జస్ట్ వస్తున్నాడు, మెట్లు ఎక్కుతున్నాడు. ఆ మెట్టు ఇప్పుడు ఫస్ట్ మనము గ్రౌండ్ వర్క్ చాలా బాగుండాలంటారు. అప్పుడు ఆయన అప్పుడే ఎంట్రీ రాజకీయాలకి. అప్పుడంతా ఆయనకి అనుభవము అంత ఆయనకి అప్పుడు ఆ టైంలో అవ్వలేదు. కొన్ని టైంలో లాక్డౌన్స్ అవి వచ్చిన తర్వాత ఆయన కూడా ఇది అవ్వలేదు. కానీ ఏమంటే ఏది ఉన్నా కూడా ఇప్పుడు నీవు గ్రాడ్యుయేటెడ్, నేను గ్రాడ్యుయేటెడ్. ఏమంటారు మన ఒకటి సామెత అంటారు, నీవు ఎంత చదివింది ఇంపార్టెంట్ కదా, నీకు ఎంత అనుభవం ఇంపార్టెంట్. అప్పుడు పవన్ కళ్యాణ్ అనుభవం కొంచెం తక్కువ ఉన్నది. అప్పుడు ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో ఉన్నాడు? ఏపీ డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి అంటారు. ఈ దేశంలో ఉప ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ వల్ల. మరి సనాతన ధర్మం గురించి అంత గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు తమిళుల భాష గురించి, అది ఏంటంటే తెలుగు మూవీస్ డబ్ చేసుకుంటున్నారు, అదొక వ్యాపారంగా చూస్తున్నారు అని చెప్పేసి తమిళ్ని అన్నారు. భాష పరంగా ఒక కమెంట్ అయితే చేశారు. అక్కడే ఆయన విలన్ అయిపోయారు. సో దాని మీద మీ అభిప్రాయం? నేనేమంటున్నానంటే, ఈ షర్ట్ ఇది ఎవరో కంపెనీ వాళ్ళు ఇచ్చేసి, ఇది నీకు నచ్చుతుంది, నాకు నచ్చుతుంది, నాలాగానే నువ్వు షర్ట్ కూడా కొంటావు ఇదే కలర్ మీద. అది ఎన్ని షర్ట్లు డప్పు సంబంధం కాదు. అది చేస్తూ ఉంటే సినిమాగానే చూడము. కానీ మనం ఒకటి ధర్మం వైపు, దాని ఒక పొలిటికల్ వైపు దాన్ని తీసుకురావరాదు. సినిమా అనేది సినిమా ప్రకారమే చూడాలి. మనం ఏదైనా మనం పొలిటికల్ ప్రకారంగా మాట్లాడాలి. ఆయన తప్పు చేస్తుండే పొలిటికల్గా ఆయన దాని గురించి విమర్శించు, దాని గురించి నువ్వు పోరాడు, దాని గురించి ఆయన పైన నువ్వు ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. నువ్వు సినిమా అంటావా? సినిమా నీకు నచ్చితే నచ్చిందను, లేదంటే లేదు, అంతే. ఆయన సీఎం అవ్వడానికి ఆయన సీఎం అయ్యే అర్హత ఉంది. ఆయన పీఎం కూడా అవుతాడు, టైం వచ్చినప్పుడు అవుతాడు. ఇది రాసి పెట్టుకోండి 100%.